దేశంలో అలజడి సృష్టించడమే లక్ష్యంగా దాడులకు కుట్ర చేస్తున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ముఠా గుట్టును ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ రట్టు చేసింది. 5 అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. ఐఈడీల తయారీ వినియోగించే పేలుడు పదార్థాలు ఆయుధాలను సీజ్ చేసింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణలోని నిజామాబాద్లో ఈ అరెస్టులు జరిగాయి. పాకిస్తాన్ హ్యాండ్లర్తో వీరు టచ్లో ఉన్నట్టుగా ఢిల్లీ పోలీస్ వెల్లడించారు. దేశంలో లక్షిత దాడులు, పేలుళ్లకు కుట్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన 5గురిలో ప్రమాదకర కెమికల్ బాంబులు తయారు చేసే ఎక్స్పర్ట్ డానిష్ కూడా ఉన్నాడు. దీంతో భారత్లో అతిపెద్ద దాడికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నట్లుగా ఢిల్లీ పోలీసు అనుమానిస్తున్నారు. ఉగ్ర ముఠాలోని మిగిలిన వారిని పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, ఏం చూస్తున్నాం? సో ఇంత పెద్ద ఎత్తున ఈ టెర్రర్ మాడ్యూల్ బయటపడిన నేపథ్యం చూస్తున్నాం. నిజామాబాద్, తెలంగాణలోని నిజామాబాద్లో కూడా ఈ అరెస్టు జరిగాయనేది విస్మయానికి గురి చేస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎన్ఐఏ ఏదైనా వెల్లడించిందా? ఇన్ఫర్మేషన్ అప్డేట్ చెప్పండి. 5 ISIS అనుమానిత ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వీరిని అరెస్ట్ జరిగాయి. తెలంగాణలో నిజామాబాద్ నుంచి కూడా ఒక అరెస్ట్ జరిగింది. సో మొత్తానికి ఢిల్లీ స్పెషల్ పోలీసు సెల్ ఈ ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. అందులో 3 ఇప్పటివరకు గుర్తించారు. ఆషర్, డానిష్, అఫ్తాబ్, సూఫియాన్, వీరి 3 ఐడెంటిఫికేషన్ ఇప్పటికి గుర్తించారు. సో ఇందులో డానిష్, అఫ్తాబ్ వీరిద్దరు కూడా కెమికల్ బాంబులు తయారు చేయడంలో ఎక్స్పర్ట్స్ అని పోలీసులు చెప్తున్నారు. సో దేశంలో పెద్ద ఎత్తున అలజడి సృష్టించేందుకు, పేలులు సృష్టించేందుకు ఈ ఉగ్రవాదులు కుట్ర పన్నారని పోలీసులు గుర్తించారు. సో ఆ నేపథ్యంలో తనిఖీలు చేసినటువంటి నేపథ్యంలో వారి నుంచి ఒక పిస్తోలు, అలాగే కొన్ని డిజిటల్ డివైజెస్, అలాగే ఐఈడి తయారీకి అవసరమైనటువంటి అనేక కెమికల్స్, వైర్స్ వీటన్నిటిని కూడా రికవరీ చేసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. వీటితో పాటు ప్రధానంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, సోడియం బైకార్బోనేట్, సల్ఫర్ పౌడర్, పిహెచ్ వాల్యూ ఇవన్నీ కూడా వీరి వద్ద లభించినటువంటి పరిస్థితి. సో దేశంలో పెద్ద ఎత్తున బాంబు పేలులు సృష్టించేందుకు ఈ రకమైనటువంటి పరికరాలు, కెమికల్స్ అన్ని కూడా సమకూర్చుకున్నారని పోలీసులు వెల్లడించారు. సో వీరిని ప్రస్తుతం ఇంటరాగేషన్ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా వీరంతా ఖిలాఫత్ మోడల్లో పెద్ద ఎత్తున ISIS కు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కు పెద్ద ఎత్తున ఉగ్రవాదులను రిక్రూట్ చేసేటువంటి ఒక టాస్క్ వీరికి ISIS అప్పగించినట్టుగా పోలీసులు వెల్లడిస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ప్రధానంగా ఇటు తెలంగాణ, అలాగే ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాంచీల్లో వీరిని అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతానికి వారిని 100 పోలీసులు అదుపులో ఉన్నారు. వారిని ఇంటరాగేషన్ చేసి మరింత సమాచారం రాబట్టేందుకు అవసరమైనటువంటి ఒక ఇంటరాగేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. రైట్ వెంకటేష్. इनका प्लान 2फोल्ड था। पहला कि इनको एक खिलाफत स्टाइल का एक ग्रुप तैयार करना था, जिसकी अपनी एक छोटी सी लैंड होती है, उसके कुछ रिक्रूटेड लड़के होते हैं, उनकी अपनी टीम होती है जिसे लश्कर कहते हैं। और उसके बाद जो एक डिस्टॉर्टेड कंसेप्ट है इनका, अंडरस्टैंडिंग ऑफ इस्लाम का, उसके बेसिस पे जिहाद, गज़वाए हिंद टाइप का करना था एक, प्लस कुछ टारगेटेड किलिंग्स भी इनको टास्क की जानी थी जो इनको कैरी आउट करनी थी। हमारी टीम, जिसको DCP अमित कौशिक और ACP हृदय भूषण लीड कर रहे थे, इसमें 5-6 महीने से काम कर रहे थे और कोऑर्डिनेटेड तरीके से 11 जगह, एक कोऑर्डिनेशन में 11 टीम्स हमारी जो है, अलग अलग टीम्स अलग अलग जगह काम करके इसमें 11 लोग पिक किए गए थे, जिसमें से 5 की अभी अरेस्ट की है, बाकी लोगों की अभी जांच चल रही है।